పర్లేదు బాగానే లోతుంది. అన్ని అవే అన్ని తోటలే. మనం అడున్నామా టెంట్ వేసిన తాడ మన గులాబీ పూలు వాంగా 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 పెట్టపట. నెక్స్ట్ పక్కన అన్నదాన కార్యక్రమం ఉంది, తిందాం అనుకుంటున్నాము. ఈ ముందు పోయి చూడాలి ఎడ దినాలు. నిన్నైతే ఫుల్ వర్షము, దగ్గర దగ్గర నైట్ అంతా వర్షంలోనే వచ్చినాం. బెంగళూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చినాం బయటికి. వచ్చిన తర్వాత మంచి ప్లేస్ దొరికింది. ఇట్లా అయితే క్యాంప్ వేసుకున్నాము. ఒకసారి ఎట్లా చూడండి వ్యూ, మొత్తం పూల తోటలు ఉన్నాయి, మందారం పూల చెట్టు. వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ. గుడి సైడ్ పోలా. బైకులు రెండు బైకులు అయితే ఇక్కడ పెట్టేసి ఇక్కడ వేసుకున్నాం క్యాంపింగ్. ఇది నా టెంట్. లోపలైతే ఇట్లా ఉందిగో, మొత్తం ఆగమాగం పడేసిన సామాన్ నైట్ వచ్చి మొత్తం తర్వాత చదువుకోవాలి. ఇది లడ్డుది, మనోడు ఇంకా లేవలేడు, పడుకున్నాడాగో. లేస్తాడేమో కొద్దిసేపు అయిన తర్వాత, పడుకోనిలే. ఇది పక్కనే హైవే ఉంది, నేషనల్ హైవే 44. బెంగళూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్ దూరం వచ్చినాము. అక్కడ ఏదో యూనివర్సిటీ లాగా ఉంది, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా, అది యూనివర్సిటీయో. అటు సైడ్ అయితే మస్తు వాటర్ ఉన్నాయంట. మన నవీన్ పోయి చూసి చెప్తున్నాడు. ఒకసారి పోయి చూద్దాం, స్నానం చేయడానికి వీలుంటే స్నానం చేసుకుందాం ఆడ. పర్లేదు బాగానే లోతుంది. ఇంట్లోనే స్నానం చేద్దాం అనుకున్నాం కానీ ఇంట్లో చాలా ఎలుకలు అయితే తెచ్చిపోయినాయి, అందుకే ఇక్కడ చేయాలనుకుంటలేదు. కానీ వాటర్ బాగున్నాయి. బాబా ప్లాస్టిక్ ఎంత ఏరిరాబా, చాలా ప్లాస్టిక్ పెట్టిరు అడుగు. అక్కడ సైడ్ మొత్తం చామంతి తోటలు ఉన్నాయి కదా, చామంతి పూలు అన్ని అవే అన్ని తోటలే. మనం అడున్నామా టెంట్ వేసిన తాడ మన గులాబీ పూలు అట్లా పౌడర్ బాగా పెంచుతున్నాడు. ఆడ కూడా పూలు ఉన్నాయి అవతల సైడ్. ఉందో ఇక ఆడ బకెట్ ఉంది ఏడా నీళ్ళే కడుకుందాం అంటున్నా. ఏమి నీళ్ళు వస్తాయి మంచిగా వస్తున్నాయా? మళ్ళీ ఆడనే కడుక్కుంటుంటే కదా నేను, ఆడనే వస్తున్నాయంటే చెప్పులు లేకుండా ఇలా అనిపిస్తున్నాయా? అట్లేసా రౌండ్. ఓకే 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 డౌన్. హలో గాయ్స్, ఇతనే కొత్త పెళ్లి కొడుకు. రేపు లేచిపోబోతుండు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటుండు. ఓకే 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 వాంగా 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 పెట్టపా టైం ల్యాప్స్.
ముగిసింది. నెక్స్ట్ పక్కన అన్నదాన కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్ళి అందరూ అన్నదానం భక్తులందరూ వచ్చిన భక్తులందరూ అక్కడ భక్తులు ఉన్నాడు. అన్నదానం తప్పకుండా అన్నదానంలో పాల్గొనాలని కోరుకుంటున్నానండి మొత్తం. ఓకే, నమస్కారం. నమస్కారం. ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది. ఇక బయలుదేరినాం. ఇంకా 533 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సంగారెడ్డి. కర్ణాటకలో పెట్రోల్ వచ్చేసి 103 ఉంది, 103.39. తమిళనాడు అయితే 101. ఫోన్ పే ఎంత? 2 కలిపి కొట్టిద్దామంటావా ఏరు? అదంటే ముందు తీసుకో, బండి ముందు వేసు. లాస్ట్ వాళ్ళు అనుకుంటా కర్ణాటకకి. పుట్టపర్తి ఇక్కడ నుంచి 43 కిలోమీటర్స్ అంట. ఈ రైడ్ తీసుకుంటే వెళ్ళిపోతాం. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది మొత్తం కియా ప్లాంట్. బాగానే పెద్దగా ఉంటుంది. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది కియా, బట్ ఇడికినే స్టార్ట్ అయిపోయింది మెయిన్ ఎంట్రన్స్. కాఫీ తాగదామంటున్నట్టు. ఏం కాకా? కియా ప్లాంట్ దగ్గర అయితే కాఫీ తాగి బయలుదేరినాము. ముందు టోల్ గేట్ కూడా వచ్చేసింది. ఈ టోల్ ఆంధ్రలో ఎంటర్ అయినాక ఫస్ట్ టోల్, మనకు ఈరోజుకి మాత్రం సెకండ్ టోల్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ టోల్ కర్ణాటకలో క్రాస్ అయినాం. ప్లస్ ఆంధ్ర అంటే అనంతపూర్ దాటేసినాం అనుకుంటా. దాటిన తర్వాత ఉంది టోల్ ప్లాజా. ఇదేదో సిటీ వచ్చేసింది. పర్లేదు, సిటీ అయితే బాగానే ఉంది. ఆంధ్రాలో ఎంటర్ అయినాక ఏ సిటీ కూడా తెలియదు. హెల్మెట్ లోపల ఎడ్డు పెట్టుకున్నది, అది క్లాత్ వచ్చేసి కిందికి వస్తుంది, కళ్ళ మీదకి వస్తుంది. ఇది కొంచెం పైకి సెట్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ వాడాలి, ఎందుకంటే ఎయిర్ ఫాల్ ఎక్కువ కాకుండా చూసుకుంటుంది మనకి హెల్మెట్ లోపల. ఎందుకంటే 6-7 అవర్స్ హెల్మెట్ పెట్టుకొని కంటిన్యూ రైడ్ చేస్తాం కదా, అందుకోసం వాడాలి. లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయింది. మొత్తం రెయిన్ కోట్స్ వేసుకొని పోదామని ఆగినాం ఇక్కడ. మొత్తం బ్యాగ్కి, చిన్న ముందు ట్యాంక్ బ్యాగ్కి ప్లస్ రెయిన్ ప్యాంట్, రెయిన్ జాకెట్ అన్నీ వేసుకొని అయితే ముందుకు పోదాం. అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ వచ్చినాము. ఇక్కడ రైడ్ మొత్తం తగ్గిపోయింది, ఎండ కూడా వస్తుంది లైట్గా. అందుకని ఆగి రెయిన్ జాకెట్స్ తీసేద్దామని తీసేసినాము.
ముందు ఇంకో టోల్ కూడా వచ్చేసింది. ఈ రోజుకైతే ఇది 3rd టోల్ గేట్. ఆంధ్రాలో ఎంటర్ అయినాక 2nd టోల్ ఇది. పర్లేదు, బాగానే ఉంది. లొకేషన్ చూడడానికి మస్తుంది. అటు సైడ్ బాగున్నాయి కొండలు. తిందాం అనుకుంటున్నాము. ఈ ముందు పోయి చూడాలి ఎడ దినాలు. ఒక మంచి ఏదైనా ప్లేస్ రోడ్ పక్కనే చిన్నగా ఏదైనా చూసుకొని అక్కడ తిందామని చూస్తూ ఉన్నాం, కానీ ఏం కనిపిస్తలేవు. ఇక్కడ హైవే పక్కకైతే మీల్స్ తింటున్నాము. పర్లేదు, బాగానే ఉంది. వెజ్ కర్రీస్, రైస్. ములకాయలు కూడా తినిస్తలేడు పెద్ద మనిషి. ఇద్దరు గురుసాములు వేసుకోరు. నాకేమో ఏమిచ్చారు. తినేసి అయితే బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. దగ్గర ఒక 1/2 అవర్ కూర్చున్నాం ఇక్కడ. 4th టోల్ కూడా దాటేస్తున్నాం ఈ రోజుకి. వెళ్ళిపోతూనే ఉన్నాం. పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏం లేదు రోడ్ పైన. ఖాళీ రోడ్ అంతే. ముందు ఏదో యాక్సిడెంట్ అయింది. రోడ్డు కట్ సైడ్ అయింది, అది రైట్ సైడ్లో. మొత్తం జామ్ ఉంది రోడ్ అంతా. ఆ తర్వాత అయితే పెద్ద ఇంట్రెస్ట్గా లేదని ఏం రికార్డ్ చేయలేదు. సక్సెస్ఫుల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయినాము. ఈ సౌత్ ఇండియా రైడ్ ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నా ఈరోజుతోని. నెక్స్ట్ ఇంకొక మంచి రైడ్ ఏదన్నా ప్లాన్ చేస్తా. ఆ వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ వీడియోలన్నీ మళ్ళొకసారి ఫస్ట్ నుంచి అన్నీ చూస్తూ ఉండండి. వీలైనంత తొందరగా ఇంకా ఎక్కడన్నా రైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తా. తర్వాత చూద్దాం ఎక్కడన్నా. ఇంకా నేను కూడా ఏం ఫిక్స్ కాలేదు. ప్రెసిడెంట్ అయితే చిన్నవే చూడాలి. 1 డే హైదరాబాద్ నుంచి 1 డేలో అయిపోయేటి. ఇక పెద్ద రైడు తర్వాత ఎప్పుడన్నా చూసుకుంటే వస్తుంది.